మరి ఏ యొక్క సంపాదనలో పెరుగుదల ఎంత అన్నాడు కాబట్టి క్లియర్‌గా ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఏ, బి, సీల యొక్క సంపాదన నిష్పత్తి 8:9:5 అన్నాడు కాబట్టి ఓకే. మరి ఏ యొక్క సంపాదన అనేది ఎంత శాతం పెరిగిందన్నాడు? 50% పెరిగిందన్నాడు కాబట్టి మరి 50% పెరిగిందన్నాడు. మనకి అడిగింది కూడా ఏ యొక్క సంపాదనలో పెరుగుదల ఎంత అన్నాడు. మరి 50% పెరిగిందన్నాడు కాబట్టి 50% అంటే దాని అర్థం ఏంటి? 50% చెప్పాను. పర్సెంటేజ్ గనక ప్రాబ్లమ్స్ వస్తే గనక ఖచ్చితంగా భిన్నంలోకైనా మార్చుకోవాలి లేదా 2 ప్రధాన సంఖ్యల లబ్దంగానే రాయాలి. 2 అనే కాదు ఏదైనా ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయాలి. మరి 50%ని మనము భిన్న రూపంలోకి మారిస్తే 50% అంటే దాని అర్థం 1/2. 1/2 అంటే సగం రైట్. మరి ఇక్కడ 8 ఏ యొక్క సంపాదన 8 అనుకుంటే దాని సంపాదన 50% పెరిగిందన్నాడు. మరి 8లో 50% ఎంత అండి? 4. యొక్క సంపాదనలో పెరుగుదల ఎంత అన్నాడు. మరి 4 పెరిగింది. మరి 4 యొక్క మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. క్లియర్‌గా 4 యొక్క మల్టిపుల్ అనేది ఆన్సర్ అవుతుంది. మరి ఇది కాదు కేవలం ఓన్లీ 1 ఆప్షన్ ఉంది. అది 4 వల్ల